స్పీకర్ సార్, సభలో ఈ అంశం మీద మాట్లాడవలసిన అవసరం వస్తుందని ఎప్పుడు మనందరం ఊహించుండం అధ్యక్ష. ఎందుకంటే ప్రసాదం అనేది ఇది మనకి దైవ అనుగ్రహం, దైవ ఆశీర్వాదం అధ్యక్ష. భగవంతుడికి పెట్టిన నైవేద్యం అనేది ఆయన కృపతో పవిత్రమై తిరిగి భక్తులకి ఇచ్చేది ప్రసాదం అధ్యక్ష. అటువంటి ప్రసాదం అంటే ఆ భగవంతుడే ఆయన స్వయాన మనకిచ్చే ఆశీర్వాదం కింద మనం ప్రతి ఒక్కరు కూడా మనం భావిస్తూ ఉంటాం అధ్యక్ష. అటువంటి ఈ ప్రసాదంలో పెద్ద ఎత్తున గత పాలకులు 2019-24 మధ్య అధ్యక్ష మనం చూసాం. మన చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు కూడా మన ప్రాంతాన్ని పాలించారు అధ్యక్ష. కానీ వలసవాదులు పాలించినప్పుడు కంటే గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అక్రమాలు కానీ, కల్తీ నెయ్యి వల్ల కోట్లాది మంది ప్రజల, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక క్రమ పద్ధతిలో కుట్రపూరితమైన ఆలోచనతో తిరుమల పవిత్రతని దెబ్బతినే విధంగా దీనికి నాంది పలికారని చెప్పడానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. మంత్రి గారి స్టేట్మెంట్ మనం చూస్తే దానిలో ఎంతసేపటికి కూడా అధికారుల యొక్క పాత్ర గురించి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈ అంశం ఎలా బయటకు వచ్చిందనేది ఒక్కసారి మనం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12, 2024 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఏఆర్ డైరీ అనే వాళ్ళకి గత ప్రభుత్వం, గత చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్న కాలంలో కల్తీ నెయ్యి టెండర్ని ఇస్తే సరఫరా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తే కల్తీ నెయ్యి వాడి లడ్డూల నాణ్యత బాగోలేదని చెప్పి గుర్తించి అధికారులు వాటిని ల్యాబ్ కోసం పంపిస్తే అధ్యక్ష దానిలో కల్తీ జరిగిందని వచ్చిన దాని మీద ఒక ప్రభుత్వం ఒక సిట్టిని ఏర్పాటు చేసింది అధ్యక్ష. మరి దాని మీద గతంలో చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరేం తప్పు చేయలా, మరి అలాంటప్పుడు మీరు సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేయాల్సి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం సిట్టిని వేసిందో లేదో అధ్యక్ష, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయనే కాదు, ఆయన అనుమానులు కొంతమంది కలిసి సుప్రీంకోర్టులో కేసేసి మళ్ళీ తిరిగి సిట్టిని సిబిఐ అధికారులతో, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు చేస్తే అధ్యక్ష ఏ విధంగా ఒక రోజు కాదు అధ్యక్ష, ఒక నెల కాదు, 5 సంవత్సరాల తరబడి తిరుమలలో ఏ విధంగా నెయ్యిని కల్తీ చేసి లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారో బయటికి రావటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అధ్యక్ష ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యికి నాంది పలికింది ఎలా అధ్యక్ష, మంత్రి గారు స్టేట్మెంట్లో చెప్పారు అధ్యక్ష. నిబంధనలు మార్చారు. ఎవరు మార్చారు అధ్యక్ష? బోర్డు మార్చింది. బోర్డు చైర్మన్ ఎవరు అధ్యక్ష? వైవి సుబ్బారెడ్డి గారు. మరి ఆ నిబంధనలు గతంలో కఠినపరమైన నిబంధనల నుండి రోజుకి 4 లక్షల లీటర్ల సామర్థ్యం ఉండాలని చెప్తే ఆ నిబంధన తీశారు. 250 కోట్ల టర్నోవర్ ఉండాలంటే దాన్ని 150 కోట్లు తీసుకొచ్చారు. అదేవిధంగా డైరీ ఎక్స్పీరియన్స్ అనేది 3 సంవత్సరాల పైన ఉండాలని చెప్తే దాన్ని సంవత్సరానికి తీసుకొచ్చారు. ఈ విధంగా నిబంధనల సడలింపుని చేసి తమకు కావాల్సిన ప్రైవేటు వ్యాపారస్తుల్ని, తమకు కావాల్సిన సంస్థల్ని వాళ్ళకి టెండర్లు ఇవ్వటానికి పునాది ఈ యొక్క నిబంధనల సరళీకృతం ద్వారా నాంది పలికారు. దీనిలో ఒక పెద్ద కుట్ర ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఒక మహాపాపానికి, మహాదోపిడీకి ఆనాడే తెరలేపారు అధ్యక్ష. మరి ఈ విధంగా నిబంధనల సడలింపు చేసి వాటి ద్వారా కల్తీ నెయ్యిని ప్రతి సంవత్సరం మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష 2019-20లో 5,82,640 కేజీలు అధ్యక్ష.
2020-21లో 11,46,000 కేజీలు అధ్యక్ష. 2021-22లో 14,78,000 కేజీలు అధ్యక్ష. 22-23లో 16,92,000 కేజీలు అధ్యక్ష. 23-24లో 9 లక్షల అధ్యక్ష. చివరిలో వాళ్ళ ప్రభుత్వం మారే ముందు 70,000 కేజీలు అధ్యక్ష. అధ్యక్ష మొత్తం 60 లక్షల కేజీల నెయ్యి, 235 కోట్ల నెయ్యి దోపిడీ కల్తీ నెయ్యి ద్వారా గత పాలక వర్గం చేసింది, గత పాలకులు చేశారనేది తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎవరు వీళ్ళందరూ కూడా కేవలం 4-5 డైరీలు అధ్యక్ష. అధ్యక్ష ఈ దేశంలో చూస్తే తిరుపతి చూసినా, తిరుపతికి కావాల్సిన నెయ్యి ఇచ్చే సామర్థ్యం ఏదన్నా ఉంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి ఉంది అధ్యక్ష. వాళ్ళు మాత్రమే మన ప్రాంతంలో రోజుకి 1 కోటి లీటర్ల పైగా పాల సేకరణ చేయటం కానీ, నెయ్యి ఇచ్చే సామర్థ్యం కానీ పూర్తిగా టీటీడీకి కావాల్సింది వాళ్ళకే ఉంది. కానీ 5 సంవత్సరాల కాలంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఒక్క ట్యాంకర్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కేవలం ఈ నిబంధనలు మార్చడం మూలాన ఎవరైతే కోఆపరేటివ్ డైరీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు పాల్గొన్నా కూడా నిబంధనలు వాళ్ళకు కావాల్సిన విధంగా చేసి వాటిని సరళీకృతం చేయటం మూలన దోపిడీదారులకి వారు అనుకున్న డైరీలకు కట్టబెట్టారు అధ్యక్ష. దానిలో ఒక్కసారి చూస్తే అధ్యక్ష హర్ష ఫ్రెష్ డైరీ అనే దానికి 9,90,000 కేజీలు ఇచ్చారు అధ్యక్ష, దాదాపు 31 కోట్లు. వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ అధ్యక్ష 33,30,000 కేజీలు, 129 కోట్ల అధ్యక్ష. అలాగే మంగానా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ అధ్యక్ష 15,81,000, 71 కోట్ల విలువైన ఇది. ఏఆర్ డైరీ అధ్యక్ష 66 కోట్లు, దాదాపు 1,50,00,000 అధ్యక్ష. ఇదంతా కూడా కల్తీ నెయ్యి ద్వారా దాదాపు 234 కోట్ల విలువైన నెయ్యిని, 60 లక్షల కేజీల నెయ్యిని భక్తులకి సప్లై చేసి పంచి భక్తుల మనోభావాలు దెబ్బతీసి మళ్ళీ కనీసం ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష దీనిలో సిట్ రిపోర్ట్లో మరి వాళ్ళు కొన్ని చెప్తా ఉన్నారు అధ్యక్ష. యానిమల్ ఫ్యాట్ ఎక్కడుంది అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇందాక మంత్రి గారి స్టేట్మెంట్లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే ఇది సిట్ రిపోర్ట్ అధ్యక్ష. ఇది ఎన్ని సిట్ రిపోర్ట్స్లు, ఛార్జ్ షీట్ ఒకటి, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు, ఇన్ని కోర్టులో ఫైల్ చేసిన డాక్యుమెంట్స్ అధ్యక్ష. దీనిలో ఒక్కసారి మనం చూస్తే ఎన్డీడీబీ కాఫ్ సిట్ రిపోర్ట్లో అధ్యక్ష పేజ్ నెంబర్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 35 అధ్యక్ష, మెయిన్ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 21 అధ్యక్ష. దీనిలో ఒక్కసారి చూస్తే శాంపుల్స్ వర్ డ్రాన్ ఫ్రమ్ 2 tankers ఆన్ 6/7/2024న, 2 ట్యాంకర్లు 12/7/2024న దాన్ని ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్కు పంపిస్తే అధ్యక్ష. ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ 16/7/24న వచ్చినాయి, 23/7/24న వచ్చినాయి అధ్యక్ష. దానిలో గీ అడల్టరేషన్ విత్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్స్ అధ్యక్ష. ఇది మేం కాదు, సిట్ రిపోర్ట్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో మెయిన్ ఛార్జ్ షీట్లో స్పష్టంగా పేర్కొన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడే ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే ఆ రోజు ఎన్డీడీబీ ప్రిలిమినరీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఎస్ వాల్యూస్ బేస్ చేసుకొని 1, 2, 3, 4 ట్యాంకర్లకు సంబంధించిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, దానిలో స్పష్టంగా మనం ఎస్ వాల్యూస్ మనం చూస్తే అధ్యక్ష దానికి ఈక్వేషన్కు ఒకటి ఇచ్చారు అధ్యక్ష. ఒకటైతే సోయాబీన్, సన్ఫ్లవరు, రేప్ సీడు, లిన్సీడ్కి ఇచ్చారు అధ్యక్ష. 2 అయితే కోకోనట్, పామ్ కర్నల్ ఫ్యాట్కి ఇచ్చారు. 3 అయితే పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలోకి ఇచ్చారు. 4 అయితే లార్డ్కి ఇచ్చారు. 5 అయితే అన్నిటికీ. దీనికి స్పష్టంగా ఎస్ వాల్యూస్ ఎంత ఉండాలో ఇచ్చారు అధ్యక్ష. దీనిలో ఈ రిపోర్ట్లో ఈ లిమిట్స్కి లోబడి ఉంటే అది పూర్తిగా పాలతో తయారు చేసిన వెన్న కింద లెక్క అధ్యక్ష. కానీ వాటికంటే తక్కువ ఉంటే ఈ ఈక్వేషన్ నెంబర్ ప్రకారం దీనిలో వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఎన్డీడీబీ 4 ట్యాంకర్లకు సంబంధించిన రిపోర్ట్స్ అధ్యక్ష. దీన్ని కూడా వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో, తప్పు చేశామని అంగీకరించకపోగా ఎదురుదాడి చేయటం మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎందుకంటే ఇక్కడ
మంత్రి గారు అంతా కూడా టెక్నికల్ ఇష్యూస్ మీద చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను కోరేది ఒకటే, మంత్రి గారి సమాధానంలో కూడా ఏం చెప్పారు అధ్యక్ష, మరి మనకి 1 కేజీ గీ తయారు చేయాలంటే 25 నుంచి 30 లీటర్లు కావాలి అధ్యక్ష. కానీ అసలు నెయ్యితో పని లేకుండా వెజిటబుల్ ఆయిల్స్తో, కెమికల్స్తో, లేదా కొన్ని కావాల్సిన ఏదన్నా ఎనిమల్ ఫ్యాట్ లాంటితో కలిపి నెయ్యి ఎలా తయారు చేయాలి అని అడగాలంటే ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీనే అడగాలి అధ్యక్ష. ఎందుకంటే మరి వీటితో, నెయ్యితో సంబంధం లేకుండా, పాలతో సంబంధం లేకుండా, వెన్నతో సంబంధం లేకుండా నెయ్యి ఎలా తయారు చేయాలనే పేటెంట్ వాళ్ళకే దక్కుద్ది అధ్యక్ష. దానికి బాధ్యత తీసుకోకుండా ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగితే క్షమాపణ చెప్పకపోగా మరి తిరిగి దాన్ని తప్పుదోవ పట్టించే విధానాన్ని మనందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెప్తా ఉన్నారు, మంత్రి గారు సమాధానంలో ఏం చెప్తున్నారు అధ్యక్ష, ఎంతసేపటికి ఆఫీసర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అధ్యక్ష, దీన్ని వెనుకున్న ఒక సామాన్యమైన చిన్న ఎంప్లాయీస్ ఇంత పెద్ద ఎత్తున టీటీడీలో చేయటానికి సాధ్యపడుద్దా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే అధ్యక్ష, 2022లో CFTRI రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష, ఏది కల్తీ నెయ్యి గురించి. అసలు ఆ రిపోర్టే బయటికి